బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, హనుమత్ విజయోత్సవం నాడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? విజయోత్సవం రోజున, పౌర్ణిమ రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటి మొట్టమొదట పని ఏమిటి అని అంటే, వారు శుద్ధిగా మొట్టమొదట వారి ఇంటి ముందు జెండా ఎగరవేయాలి. మనం చెప్పడం కాదు కదా, మన వీధి వాడ మన యొక్క పిల్లల చేత అది చేయించాలి. మనం చేయడం కాదు, మనకు దాని యొక్క తత్వబోధ తెలుసు కాబట్టి మనం ఎట్లయినా ఆచరిస్తాం. ఆంజనేయ స్వామి యొక్క తత్వబోధ వారికి ఇమిడడానికి చేయాల్సింది ఏమిటి అని అంటే, ఇంటి ముందు విజయ జెండా, విజయకేతనం ఖచ్చితంగా ఎగరవేయాలి. ఎందుకంటే వారికి ఆ సంవత్సరం పాటు చాలా ఆ యొక్క హనుమత్ శక్తి అనేటువంటిది వీచి వారి ఇంటికి అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఇక అటు తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన క్రమంలో సూర్యునికి ఆరాధన చేయడం, సూర్యునికి కూడా ఆరాధన చేయడం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆయన సూర్యుడిని మింగి ఉంటాడు, సూర్యుడిని మింగి ఉన్నాడు. తర్వాత అది కూడా వస్తుంది గాథల్లో. ఆయనకు ఆరాధన చేయడము, ఆకుతో, సింధూరంతో, ఆకు పూజలతో, వివిధమైనటువంటి ఆకు పూజకు వివిధమైనటువంటి అంశాలు చెప్పబడినటువంటిది శ్రేష్టత, అనేక విధమైనటువంటి శక్తితో కూడుకున్న విషయం. వారికి ఇక ఇది వసంత ఋతువుతో కూడుకున్నటువంటి పండుగ. ఈ పౌర్ణిమ చైత్ర మాసము చిత్తా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఆ విధంగా చలువ పదార్థాలు స్వామివారికి పెట్టడం, పానకం కానీ, వడపప్పు కానీ, వడలు కానీ, ఈ విధమైనటువంటి వస్తువులన్నీ కూడా స్వామివారికి పెట్టేసి నివేదన చేసి, ఇంకా వేదం వచ్చినటువంటి వారైతే మన్యసూక్త పారాయణము చేయడము, మన్యసూక్త హవనం చేయడము. ఏ విధమైనటువంటి గ్రహదోషాలున్నా కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉపాసనాపూర్వకంగా ఉండడం చేత ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది. మీరు చేయాల్సింది ఆ రోజు నిష్ఠగా స్నానాదులు చేసి బ్రహ్మచర్యాన్ని ఆచరించి పూజాది సంధ్యావందనాది పూజాది నిత్య క్రమలు చేసుకొని దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోనైనా వారి యొక్క అర్చకుల సహాయంతో స్వామివారికి పూజలు చేసి, మీకే ఏదైనా చదువుకొని ఉంటే ఇంకా సంతోషమే. స్వామి పూజ ఇంట్లో కూడా ఆ విధంగా చేయడము. మరి ఆంజనేయ స్వామి రుద్రావతారం అని చెప్పాను, చాలామందికి తెలియదు. రుద్రునికి అభిషేకం కూడా ఎట్లా అయితే చేస్తామో ఆంజనేయ స్వామికి కూడా నమక చమకాలతో అభిషేకం చేయడం శ్రేష్టం. పూర్వశాస్త్రంలో చెప్పబడింది నమక చమకాలతో. ఎందుకంటే ఆయన రుద్రుడు, ఎవరో కాదు ఆంజనేయ స్వామి. ఆయన రుద్రుడే ఈ విధమైనటువంటి స్వరూపంలో వచ్చారు కనుక ఆయనకు రుద్రంతో అభిషేకము చేయడము, పంచభూతాత్మకమైనటువంటి పంచామృతాలతో కూడా అభిషేకం చేయడము. ఆయన కూడా వాయునందనుడు పంచభూతాల శక్తి కలిగినటువంటి వారు కాబట్టి ఆ విధమైన పదార్థాలతో స్వామి యొక్క పూజ చేసి, ఇంకా అందరికీ మనకు తెలిసినటువంటి అత్యంత సులభమైనటువంటి మంత్రం హనుమాన్ చాలీస ఖచ్చితంగా త్రికాలంలో చదువుకోండి. త్రికాలం ఎఫ్పఠేన్ నిత్యం అనేటువంటి విషయాలు ఏవైతే కొన్ని యొక్క సూత్రాలకు, కొన్ని స్తోత్రాలకు ఉందో, ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన క్రమంలో వారికి విజయాలన్నీ కూడా పొందడానికి వారు చేయాల్సినటువంటి ఈ చైత్ర పౌర్ణిమ రోజున హనుమాన్ చాలీస ప్రతి ఇంట 3 పూటల చదువుకోవడం చేత వారికి ఖచ్చితంగా అన్ని విధమైనటువంటి మంచి కలిగి సుఖవంతంగా వారికి జీవితం కలుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపాకటాక్ష వీక్షణలు ఖచ్చితంగా కలుగుతాయి. For more videos like this, subscribe Big TV channel.